పోలీస్ డిపార్ట్మెంట్ లో దాంట్లో వర్క్ చేశారు కదా? ఎస్ అండి. అది ఎలా జాయిన్ అయ్యారు? అదే ఎలా అంటే మనకి అంతకు ముందు కాలంలో ట్రాన్స్జెండర్స్ పట్ల అఘాయిత్యాలు జరిగిన, ఎల్జిబిటీ వాళ్ళకి రేప్ జరిగిన, ట్రాన్స్ నీకు రేప్ ఏంటి అని కేసులు తీసుకోకపోవటం, కొన్ని ఇన్సిడెంట్స్ ఇవి జరిగాయి అనమాట. దాన్ని బేస్ చేసుకొని కొంతమంది యాక్టివిస్టులు పెద్దలు సుప్రీంకోర్టులో అపీల్స్ పిటిషన్స్ వేసి ఒక చట్టం తీసుకొచ్చారు. 2019 లో ట్రాన్స్జెండర్ ప్రొటెక్షన్ యాక్ట్ వచ్చింది. ఈ యాక్ట్ ప్రకారం ఏంటంటే ఎల్జిబిటీ వాళ్ళకి కూడా అన్యాయం జరిగితే చట్టపరంగా న్యాయం చేయాలి అని చెప్పేసి ఒక యాక్ట్ వచ్చింది. ఈ యాక్ట్ ని బేస్ చేసుకొని ఫస్ట్ స్టేట్ మన తెలంగాణ ప్రభుత్వం ప్రైడ్ ప్లేస్ అని ఉమెన్ సేఫ్టీ వింగ్ లో స్టార్ట్ చేశారు. ఆ ప్రైడ్ ప్లేస్ లో సో క్వీర్ పర్సన్స్ కి, ఎల్జిబిటీ వాళ్ళకి అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ కి ఒక సారథి లాగా మధ్యవర్తిగా ఇలా ప్రాబ్లమ్స్ అక్కడ చెప్పడం, వీళ్ళకి జరిగితే అన్యాయాన్ని పోలీస్ డిపార్ట్మెంట్ కి తీసుకెళ్లి అక్కడ నుండి క్లియర్ చేయటం అనేది ఆ పోలీస్ డిపార్ట్మెంట్ లో కోఆర్డినేటర్ గా చేశాను. దానికి ఇంటర్వ్యూస్ జరిగాయి. ఇంటర్వ్యూస్ లో నేను సెలెక్ట్ అయ్యాను. ఎడ్యుకేషన్ చాలా మంది తక్కువ ఉంటారు కదండి ట్రాన్స్ కమ్యూనిటీలో. సో నేను ఇంటర్వ్యూకి వెళ్ళడం, చాలా మంది వచ్చారు ఇంటర్వ్యూకి, కానీ ఇంటర్వ్యూలు నన్ను సెలెక్ట్ చేశారు. అది 1 year కాంట్రాక్ట్ బేసిక్ అనమాట. 1 year చేశాను. సో ఏడీజీపీ స్వాతిలక్ర మ్యామ్, డిఐజీ సుమతి మేడం, దే సపోర్టెడ్ మీ. సో ఆఫ్టర్ నేను మానేసి వస్తున్నప్పుడు కూడా హర్షిని యూ డిడ్ ఏ గ్రేట్ జాబ్, నువ్వు మానేయద్దు. లైక్ పోలీస్ డిపార్ట్మెంట్ లో ప్రోగ్రామ్స్ జరిగినప్పుడు ఐ యూస్ టు హోస్టింగ్ చేసేదాన్ని. లైక్ చాలా మంచి అప్రిషియేషన్ రిసీవ్ చేసుకున్నారు అందరూ కూడా. నాకు సర్టిఫికేట్ కూడా ఇచ్చారు. మ్యామ్ కూడా అప్రిషియేషన్ ఇచ్చింది. ఇట్ వాజ్ వండర్ఫుల్ మూమెంట్. ప్రెజెంట్ గా ఏం చేస్తున్నారు హర్షిని మేడం? ప్రెసెంట్ గా మల్టిపుల్ వర్క్స్ చేస్తున్నా. సో ఎన్జిఓ కూడా చేశారు కదా? ఎన్జిఓ నేను స్టార్ట్ చేయలేదు, అంటే నేను ఎన్జిఓస్ లో వర్క్ చేస్తున్నాను. ఓకే. యక్షి కూడలి అనే ఒక ఎన్జిఓలో యూనియన్ కాన్స్టిట్యూషన్స్ ని బేస్ చేసుకొని భారత రాజ్యాంగం యొక్క విశిష్టత, భారత రాజ్యాంగ విలువల ఆచరణ గురించి సో అది వర్క్ చేస్తున్నాను. వాట్ ఈస్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ చేస్తా అది. అట్ ద సేమ్ టైం టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్స్ రీసెర్చ్ లో అందులో ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాను. ఆ 2 ప్రాజెక్ట్స్ తో పాటుగా నేను యాంకరింగ్ కూడా చేస్తున్నానండి. ఫ్రీలాన్సింగ్ యాంకరింగ్ ప్లస్ యాక్టింగ్ చేస్తున్నాను. డెఫినెట్లీ ఒక ఛానల్ లో ఒక ప్రోగ్రామ్ చేస్తున్నాను. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అనే ఒక ప్రోగ్రామ్ చేస్తున్నాను ప్రస్తుతానికి. ఆ ప్రోగ్రామ్ చేస్తున్నా. ఫస్ట్ నా కెరీర్ యాంకర్ గా స్టార్ట్ అయింది క్యూ న్యూస్ లో. తిన్మర్ మల్లన్న గారు నాకు ఆపర్చునిటీ ఇచ్చారు. అక్కడ మార్నింగ్ న్యూస్ బులెటిన్ చదివాను. దాని తర్వాత ఇంటర్వ్యూస్ చేస్తాను. తర్వాత టీవీ 45 లో బులెటిన్ న్యూస్ చదివాను. బులెటిన్ న్యూస్ యాంకరింగ్ తర్వాత ఇప్పుడు ఏది బాగుంది? ఇన్ని సెక్టర్స్ చూసారు కదా? ఎవ్రీథింగ్ గుడ్ అండి. మనం ఏ సెక్టర్ కి వెళ్ళినా కూడా మనం 100% ఇచ్చుకుంటూ వెళ్తే ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది. నేను ఏ సెక్టర్ కి వెళ్ళినా కూడా ఐ డిడ్ మై బెస్ట్. దీన్ని బేస్ చేసుకొని నన్ను డిస్క్రైబ్ చేసి నా మీద బ్లేమ్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. లైక్ విత్ ఇన్ ద కమ్యూనిటీ, వితౌట్ కమ్యూనిటీ. యాక్చువల్లీ ఎందుకు ఒక సెక్టార్ లో వెళ్లకుండా మల్టిపుల్ సెక్టార్ లో, అటు పోలీస్ డిపార్ట్మెంట్ లో యాంకర్ గా, యాక్టర్ గా, మోడల్ గా, సో హెచ్ఆర్ గా, లైక్ మల్టీ సెక్టార్స్ లో ఆమె ఎందుకు వర్క్ చేయాలి, లెక్చరర్ గా కూడా చేస్తుంది. లైక్ ఇట్లా వేరే వాళ్ళకి ఎందుకు ఆపర్చునిటీస్ రావు అని చెప్పేసి నన్ను బుల్లింగ్ చేయటం స్టార్ట్ చేశారు. యూనో ఐ హ్యావ్ దట్ మచ్ ఆఫ్ క్యాపబిలిటీ. నా దగ్గర ఎడ్యుకేషన్ ఉంది. నేను ఇంట్లో కూర్చొని వాళ్ళకి ఆపర్చునిటీ వచ్చింది నాకు రాలేదని నేను ఏడవట్లేదు. నేను వెళ్తున్నాను, ఐఎమ్ గివింగ్ మై బెస్ట్, హార్డ్ వర్క్ చేస్తున్నాను, స్లీప్లెస్ గా వర్క్ చేస్తున్నాను. ఈవెన్ ఐఎమ్ నాట్ గెటింగ్ టైమ్ టు స్లీప్. ప్రాపర్ గా నిద్రపోవడానికి కూడా టైం లేకుండా నేను కష్టపడుతున్నాను కాబట్టి నాకు సక్సెస్ వస్తుంది. ఇంట్లో కూర్చొని నాకు డబ్బు రావాలి, నాకు ఫేమ్ రావాలి, నాకు అవకాశాలు రావాలంటే ఎలా వస్తాయండి? నేను సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నప్పుడు ఒక రీజన్ తో మానేసి వచ్చాను. లైక్ ఐ వుడ్ లైక్ టు సాఫ్ట్వేర్ జాబ్ తెచ్చుకోవడానికి ఎంత కష్టపడ్డానో వదిలేసి రావడానికి కూడా నేను అంతే కష్టపడ్డాను. సో దేర్ ఈస్ ఎవ్రీథింగ్, దేర్ ఈస్ ఏ రీజన్ ఉంటుంది. రీజన్ లేకుండా ఏం చేయలేదు. ఇప్పుడు యాక్టింగ్ చేస్తున్నాను అంటే అందులో కూడా హార్డ్షిప్స్ ఉంటాయండి. కష్టపడుతున్నాను కాబట్టి ఫలితం వస్తుంది. మోడలింగ్ చేస్తున్నాను అంటే నేను ఎంత స్ట్రగుల్ అయ్యి ఎంత డ్రీమ్ తో అక్కడి వరకు వెళ్ళాను అంటే దట్స్ నాకు కేపబిలిటీ ఉంది, నాకు సామర్థ్యం ఉంది, నాకు శక్తి ఉంది. నేను మల్టీ సెక్టర్స్ లో నేను వెళ్తున్నాను, రాణిస్తున్నాను. మీరు మెయింటైన్ చేయడానికి ఏమేమి అలవాట్లు ఉన్నాయి? ఫుడ్ హ్యాబిట్స్ కానీ, ఎక్సర్సైజులు కానీ ఏం చేస్తూ ఉంటారు? ఇప్పుడు మిస్ యూనివర్స్ డాన్స్ కోసం అయితే జిమ్ కి వెళ్ళాను 2 months. నేను నెవర్ జిమ్ కి ఎప్పుడు వెళ్ళలేదు. బట్ డాన్స్ క్లాస్ కి వెళ్తాను రెగ్యులర్ గా. డాన్స్ క్లాస్ లోనే నా ఫిట్నెస్ అవుతుంది. వర్కౌట్ అంటే ఇంకా డాన్స్ క్లాస్ ఒకటే. నాకు ఎవ్రీడే రెగ్యులర్ గా వెళ్తుంటా డాన్స్ క్లాస్ కి, నేర్చుకోవడానికి ప్లస్ అట్ ద సేమ్ టైం వర్కౌట్, రెండింటికి ప్లస్ అవుతుంది. ఫుడ్ ఏం తింటారు? ఫుడ్
ఇప్పుడు కొంచెం డైట్ చేస్తున్నా అని చెప్పాలి, ఎందుకంటే నువ్వు సీరియస్ అయ్యావు కాబట్టి ఫుడ్ హ్యాబిట్స్ అన్ని తెలియదు. నేను బిఫోర్ ఐ కేమ్ హైదరాబాద్ ఇంకా స్లిమ్ గా చాలా బ్యూటిఫుల్ గా ఉండేదాన్నండి. అవునా? హైదరాబాద్ వచ్చిన తర్వాత హైదరాబాద్ బిర్యానీకి టెంప్ట్ బిర్యానీస్ తిని తిని కొంచెం చుబ్బి తయారయ్యాను. బట్ ఏం చేస్తానంటే కొంచెం డైట్ చేస్తున్నా. ఐ యూస్ టు టేక్ మార్నింగ్ టైమ్స్ లో ఓట్స్, బ్రౌన్ రైస్ అండ్ జొన్న రొట్టె తీసుకుంటున్నాను. లైక్ ఫ్రూట్స్, సమ్ టైమ్స్ జొన్న రొట్టె స్కిప్ చేసినప్పుడు ఫ్రూట్స్. ఆర్టిస్ట్ కి, మోడల్ కి స్కిన్ కేర్, హెయిర్ కేర్, బాడీ ఫిజిక్ మెయింటైన్ చేయడం కంపల్సరీ అండి. లేకపోతే ఆపర్చునిటీస్ రావు, మీకు తెలియదు. ఇది మోడర్న్ ఫీల్డ్ కాబట్టి ఖచ్చితంగా మనం మెయింటైన్ చేయాలి. స్కిన్ కేర్ తీసుకోవటం, లైక్ ఎండకెళ్తే సన్ స్క్రీమ్, చలికాలం వస్తే మాయిశ్చరైజర్, ఐస్ క్రీమ్, డే క్రీమ్, ఇవన్నీ తప్పదు. ట్రాన్స్జెండర్స్ కుంటే మెయిన్ ప్రాబ్లమ్స్ ఏంటి మీరు అబ్జర్వ్ చేసిన ఏంటి మీ కమ్యూనిటీ నుంచి? ట్రాన్స్ కమ్యూనిటీకి ఉండే మెయిన్ ప్రాబ్లమ్స్ అంటే ఆపర్చునిటీస్ చాలా తక్కువగా ఉంటాయి. సో నాకు తెలిసిన చాలా మంది కూడా చదువుకొని ఆపర్చునిటీస్ లేక కమ్యూనిటీ బేస్డ్ చేస్తూ ఉంటారు. అది మెయిన్ ప్రాబ్లం. సో చాలా మందికి ఏంటంటే ఫ్యామిలీ సపోర్ట్ ఉండదు. సో తన బిడ్డ ట్రాన్స్ అని తెలిస్తే వాళ్ళ పరువు పోతుందండి. తల్లిదండ్రులని ఇంట్లో గెంటేసేసి ఫోటో దండేసి చనిపోయారని చెప్పుకోవటం, కాలు చెయ్యి విరగొట్టేసి ఇంట్లో మూల కూర్చోబెట్టి ఫుడ్ పెట్టడం, ఇలాంటి ఇన్సిడెంట్స్ చాలా ఉన్నాయండి. నేను ట్రాన్స్జెండర్స్ మీద వర్క్ చేశాను కదా, త్రివేణి సమాజ్ వికాస్ కేంద్రలో ఒక ప్రాజెక్ట్ మేనేజర్ గా వర్క్ చేశాను. అప్పుడు ఐ లైక్ టు నో, చాలా విషయాలు తెలిసినాయి. నేను చిన్నప్పటి నుండి నేను ఫేస్ చేసిన బాధలు, డిస్క్రిమినేషన్, ఇదే నేను అనుకునేదాన్ని, నేర్చుకునేదాన్ని. అట్లీస్ట్ ఐ గాట్ సపోర్ట్ ఫ్రమ్ మై మదర్. నాకు అమ్మ నుండి సపోర్ట్ వచ్చింది కాబట్టే నేను ఈ రోజు గౌరవంగా బ్రతకగలుగుతున్నాను. చాలా మందికి తల్లిదండ్రుల సపోర్ట్ లేక సొసైటీలో వెలివేతకు గురయ్యి తల్లిదండ్రుల నుండి డిస్క్రిమినేషన్ కి గురవటం, ఇలాంటి ఫేస్ చూసినప్పుడు ఐఎమ్ లిటిల్ బిట్ బెటర్ వాళ్ళకన్నా అని అనిపించేదండి. తల్లిదండ్రులు కరెక్టివ్ రేప్స్ చేయటము, మార్చడానికి సైకాట్రిస్ట్ల దగ్గరికి వెళ్ళి కరెంట్ షాకులు పెట్టడం, ఇలాంటి ఇన్సిడెంట్స్ చాలా చూసాను నేను. సో వాటితో పాటుగా చాలా మంది సొసైటీలో ఏంటంటే యాక్సెప్టెన్స్ లేకపోవటం. చాలా బలవంతంగా ట్రాన్స్ లోకి కూడా వెళ్తారా ఎవరైనా? బలవంతంగా ఎవరు రారండి. ఇప్పుడు నేను షోస్ పేర్లు చెప్పనండి. కొన్ని షోస్ లో ఏంటంటే అబ్బాయిలే అమ్మాయిల్లాగా గెటప్ వేసుకొని చేస్తున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే సోషల్ మీడియాలోకి వచ్చి నేను అబ్బాయిని, నేను జస్ట్ ఫర్ క్యారెక్టర్ కోసం ఈ గెటప్ వేసుకున్నా అని చెప్తున్నారు. కట్ చేస్తే 3-4 years తర్వాత వాళ్ళే సోషల్ మీడియాలోకి వచ్చి నేను జెండర్ చేంజ్ చేసుకున్నా, నేను ట్రాన్స్ ఉమెన్, ట్రాన్స్జెండర్ అని చెప్తున్నారు. హౌ ఇట్ పాసిబుల్? అంటే నీ అంతటా నువ్వే ఒక 2-3 years బ్యాక్ వరకు నేను అబ్బాయిని అని స్టేట్మెంట్ ఇచ్చావు. సడన్లీ 2 years తర్వాత నీకు జెండర్ చేంజ్ చేసుకునే ఎట్లా వస్తుంది? సడన్లీ హౌ కెన్ యూ చేంజ్ జెండర్? సడన్గా ఎలా మార్చుకోగలవు? చిన్నప్పటి నుండి ఒక ట్రాన్స్ అంటే చిన్నప్పటి నుండి మేము ఒక యుద్ధం చేసి ఎంతో చేసి అమ్మాయి ఫీలింగ్స్ తో జెండర్ మార్చుకుంటాం. ఇట్స్ కాల్డ్ ఏమనిపిస్తుంది అంటే, కొంతమంది పేర్లు చెప్పనండి, వాళ్ళే చెప్పారు, మీరు సోషల్ మీడియాలో చూడొచ్చు. అబ్బాయిని అని చెప్పి సడన్ గా అవకాశాల కోసం జెండర్స్ మార్చుకునే వాళ్ళు ఒకళ్ళు ఉంటే, ఈజీ మనీకి అడక్ట్ అయిపోయి డబ్బు కోసం భార్య ఉంటది, పిల్లలు ఉంటారు, భార్య పిల్లల్ని వదిలేసి కమ్యూనిటీలో కలిసిపోయి జెండర్ మార్చుకొని ట్రాన్స్ అని చెప్పుకుంటారు. వీళ్ళు ఒక రకం. ఇంకొక రకం అంటే ఫేక్ ట్రాన్స్జెండర్స్. అబ్బాయిలు ఏం చేస్తారు, పొలం పనికి వెళ్తే రోజుకి ఒక 400-300 వస్తాయి. అదే చారి కట్టుకుంటాడు, సిగ్నల్స్ లో ఇక్కడ అడుగుతారు, రోజుకి 2000-3000 సంపాదించుకుంటా, లేకపోతే నవ్వుపోతే వాడి దగ్గర కొట్టి లాగేసుకుని పోతాడు, ప్యాంట్ షర్ట్ వేసుకొని జనజీవన్ శ్రాంతిలో కలిసిపోతాడు. తర్వాత వాడిని ఎలా తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నుని పెద్దరెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.